లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చారు. నిన్న అత్యవసరంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడిన చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు అనంతనాగ్ ఆసుపత్రికి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. పహల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇది పిరికి పంద చర్య, ఉద్దేశపూర్వకంగా హిందువులను రెచ్చగొట్టేందుకు జరిగిన అమానుష ఘటన అని అభివర్ణించింది. ఇది దేశ గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి అని సిడబ్ల్యూసి తెలిపింది. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సిడబ్ల్యూసి నివాళులర్పించింది. ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యతను చాటి చెప్పేందుకు ఇవాళ అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్ లో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు. మరోవైపు ఇవాళ రేపు జరగాల్సిన అన్ని సంవిధాన్ బచావో ర్యాలీలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు తిరిగి 27వ తేదీన ప్రారంభమవుతాయని వేణుగోపాల్ తెలిపారు.